హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈరోజు మీకోసం 'మతి స్థిమితం లేని భార్య' పార్ట్ 10 మరి కథలోకెళ్తే గంట తర్వాత గేటు ముందు కారాగింది. అందులోంచి విశాలాక్షి కారు దిగారు. వయసు 25 దాటినా నిటారుగా ఉన్న దేహం, పెద్ద కుంకుమ బొట్టు, కళ్ళజోడు, చేతుల జపమాల. ఆమెను చూడగానే ఒక రకమైన అధికార దర్పం కనిపిస్తుంది. రఘునాథరావు గారు అన్నపూర్ణమ్మ ఎదురెళ్ళి స్వాగతం పలికారు. రా అక్కయ్య, బాగున్నావా? విశాలాక్షి లోపలికి వస్తూనే ఇల్లంతా కలయ చూసింది. బాగున్నాను రఘు. ఏది? నా మనవరాలు ఏది? విజయ్ ఎక్కడా? అంటూ హాల్లోకి వచ్చింది. విజయ్ సంధ్యను వెన్నెలను తీసుకుని బయటకు వచ్చాడు. నమస్కారం అత్తయ్య అని విజయ్ వంగి దండం పెట్టాడు. దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించి ఆమె కళ్ళు సంధ్య మీద పడ్డాయి. సంధ్య చేతిలో వెన్నెల ఉంది. ఈ అమ్మాయేనా మా విజయ్ భార్య? అంటూ దగ్గరకు వచ్చి సంధ్యను నిస్తం గమనించింది. సంధ్య కళ్ళు బెదురుగా ఉన్నాయి. ఆమెలో ఇల్లాలి లక్షణాల కంటే చిన్నపిల్ల లక్షణాలు కొట్టి తెచ్చినట్టు కనిపిస్తున్నాయి. అది విశాలాక్షి గారి కంటికి వెంటనే దొరికిపోయింది. సంధ్య, అత్తయ్యకు నమస్కారం చెయ్యి అని విజయ్ మెల్లగా చెప్పాడు. సంధ్య ఒక చేత్తో పాపాయిని పట్టుకుని ఇంకో చేత్తో నమస్తే ఆంటీ అంది. విశాలాక్షి ముఖం చిట్లించింది. ఏంటి ఆంటీనా? పెద్దమ్మ అని పిలవటం రాదా? అదేలా దండం పెడ్డం, వంగి కాళ్ళకు నమస్కారం చేయాలి కదా, పెద్దవాళ్ళంటే గౌరవం లేదా అని మొదటి నిమిషంలోనే గద్దించింది. ఆమె గొంతులోని కాఠిన్యానికి సంధ్య భయపడి విజయ్ వెనుక దాక్కుంది. పాపాయి వెన్నెల ఏడవటం మొదలుపెట్టింది. రఘునాథరావు గారు వెంటనే కల్పించుకుని, అక్కయ్య, ఆమె కొంచెం పద్ధతులు తెలియవులే, నెమ్మదిగా నేర్చుకుంటుంది. నువ్వు పాపాయిని చూడు అని మాట మార్చారు. విశాలాక్షి వెన్నెలను తన చేతుల్లోకి తీసుకుంది. పాప ఏడు పాపి ఆమె కళ్ళజోడు పట్టుకుంది. నా రాచిలక, అచ్చం మా రఘుపోలిక అంటూ మురిసిపోయింది. ఆ తర్వాత ఆమె సంధ్యవైపు తీక్షణంగా చూస్తూ, వయసుకు తగ్గ బుద్ధి లేదు, పట్టుచీర కట్టుకోవడం చేత కాలేదు. నా కొడుకులాంటి విజయ్కి ఇలాంటి భార్య? నీకు డబ్బు పిచ్చి పట్టి ఏదో ఆస్తి కోసం ఈ సంబంధం చేస్తావని విన్నాను రఘు. కానీ ఈ అమ్మాయిలో ఏదో లోపం ఉన్నట్లుందే అని అందరి ముందే నిర్మోహమాటంగా అడిగేసింది. విజయ్కి రక్తం మరిగిపోయింది. అత్తయ్య, ఆమె నా భార్య. ఆమెలో ఎలాంటి లోపం లేదు. అమాయకురాలంతే అని ఖచ్చితంగా చెప్పాడు. అమాయకత్వమా, మందబుద్ధ, ఏది ఏమైనా రఘునంద నిలయానికి కోడలు కంటే ఒక హుందాతనం ఉండాలి. ఇక్కడ ఏంటి, ఈ పిల్ల ఇంకా మట్టి బొమ్మలు చేసుకుంటూ ఆడుకుంటున్నారా కదా, ఇంటి బాధలు ఎప్పుడు తీసుకుంటుంది అంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది విశాలాక్షి. సంధ్య కళల్లో నీళ్లు తిరిగాయి. విజయ్, ఆ ఆంటీ నన్ను తిట్టింది, నేను తప్పు చేశాను అని ఏడ్చింది. విజయ్ ఆమె కన్నీళ్లు తుడిచి, నువ్వేం తప్పు చేయలేదు సంధ్య, ఆమె మనసత్వం అంతే, నువ్వు పట్టించుకోకు అని ఓదార్చాడు. కాని అసలు కష్టాలు అక్కడే మొదలయ్యాయి. 2 రోజులు గడిచాయి. విశాలాక్షి గారు ఆ ఇంట్లో ఒక డిటెక్టర్లా మారిపోయారు. అన్నపూర్ణమ్మకు వంటగదిలో సలహాలివ్వటం, పనివాళ్ళను అరవటం, అన్నిటికంటే ముఖ్యంగా సంధ్యను అడుగడుగునా అవమానించడం మొదలుపెట్టారు. ఒకరోజు మధ్యాహ్నం సంధ్య గార్డెన్లో కూర్చుని మట్టితో ఒక పెద్ద నెమలి బొమ్మను చేస్తుంది. వెన్నెల పక్కన ఆడుకుంటుంది. సంధ్య చేతులకు చీరకు మట్టి అంటుకుని ఉంది. అక్కడికి వచ్చిన విశాలాక్షి గారు ఆ దృశ్యం చూసి మండిపడ్డారు. ఏంటే ఇది? ఇంట్లో కోడలివి, నీకేమైనా బుద్ధి ఉందా? ఆ పిచ్చి మట్టితో ఆడుకోవడమేంటి? పైగా ఆ పసిపిల్లను కూడా ఆ మట్టిలో కూర్చోబెట్టావు. దానికి ఇన్ఫెక్షన్ వస్తే ఎవరు బాధ్యత అని గట్టిగా అరుస్తూ సంధ్య చేతిలోని మట్టి బొమ్మను కాలుతో తన్నారు. అది కింది పడి ముక్కలైంది. సంధ్య గుండె పగిలినట్లయింది. ఇన్నాళ్లుగా విజయ్ అత్తమామలు తన కలను ప్రోత్సహించారు. కానీ ఈ ఆంటీ తన బొమ్మను పగలగొట్టింది. నా బొమ్మ ఎందుకు పగలగొట్టావు అని సంధ్య ఏడుస్తూ అడిగింది. ఎదురు సమాధానం చెప్తావా? నీకు బుద్ధి లేదు. ఒక తల్లిగా బిడ్డను ఎలా పెంచాలో తెలియదు. నీ దగ్గర ఉంటే నా మనవరాలు కూడా నీలాగే మందబుద్ధి అవుతుంది అంటూ విశాలాక్షి గారు వెన్నెలను సంధ్య దగ్గర నుండి లాక్కున్నారు. పాప ఏడుస్తుంది. అమ్మా అని చేతులు చాపుతుంది. సంధ్య కంగారుగా లేచి, నా పాప నీవు, అది ఏడుస్తుంది అని అడిగింది. ఇవ్వను. నీకు బిడ్డను పెంచే అర్హత లేదు. ఇక నుండి వెన్నెల నాతోనే ఉంటుంది. నువ్వు దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు అని కరాఖండిగా చెప్పి
పాపాయితో సహా లోపలికి వెళ్ళిపోయింది. సంధ్య అక్కడే కూలబడిపోయి వెక్కి వెక్కి ఏడటం మొదలుపెట్టింది. ఒక తల్లికి తన బిడ్డను దూరం చేస్తే కలిగే వేదన ఆమె అమాయకపు మనసును కోసేస్తుంది. నా పాపాయి, నా వెన్నెల అని రోదించింది. సాయంత్రం విజయ్ ఆఫీస్ నుండి వచ్చాడు. ఇంట్లో వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. సంధ్య గదిలో మూలన కూర్చుని ఏడుస్తూనే ఉంది. ఆమె జుట్టు రేగిపోయి కళ్ళు ఎర్రబడిపోయి ఉన్నాయి. ఉయ్యల ఖాళీగా ఉంది. విజయ్ కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. సంధ్య ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? వెన్నెల ఏది? సంధ్య విజయ్ని చూడగానే గట్టిగా వాటేసుకుని బోరుమంది. విజయ్, ఆ ఆంటీ నా పాపాయిని లాక్కుంది. నా బొమ్మలు పగలగొట్టింది. నన్ను పిచ్చిది అంది. నా పాపాయి కావాలి విజయ్ అని చిన్న పిల్లలా ఏడ్చింది. విజయ్కి విషయం అర్థమైంది. అతని రక్తం ఉడికిపోయింది. ఇన్నాళ్ళు పెద్దది కదా అని గౌరవించాడు. కాని తన భార్య మాతృత్వాన్ని శంకిస్తే, బిడ్డను దూరం చేస్తే అతను భరించే రకం కాదు. విజయ్ వేగంగా కిందకి వెళ్ళాడు. హాల్లో విశాలాక్షి గారు సోఫాలో కూర్చుని ఉన్నారు. పక్కనే వెన్నెల పాలు తాగక ఏడుస్తుంది. అన్నపూర్ణమ్మ భయంగా చూస్తుంది. రఘునాథరావు గారు నిస్సహాయంగా ఉన్నారు. అత్తయ్య, విజయ్ గొంతులో ఉరుము ధ్వనించింది. ఇల్లంతా సైలెంట్ అయిపోయింది. ఏంట్రా అరుస్తున్నావు? అంది విశాలాక్షి గారు గంభీరంగా. నా కూతుర్ని నా భార్య దగ్గర నుండి ఎలా లాక్కుంటారు మీరు? సంధ్యకు బిడ్డను పెంచే అర్హత లేదని చెప్పడానికి మీరెవరు? అని నిలదీశాడు విజయ్. విజయ్, పెద్దదాన్ని నన్నే ప్రశ్నిస్తావా? నీకు కళ్ళు మూసుకుపోతాయి. ఆ అమ్మాయికి తన్ని తానే చూసుకోవడం రాదు. ఇక బిడ్డను ఏం చూసుకుంటుంది? ఆ మట్టిలో ఆడిస్తూ రోగాల పాలు చేస్తుంది అని వాదించింది విశాలాక్షి. విజయ్ కోపంగా ముందుకు వచ్చి పాపాయిని ఆమె చేతిలోంచి తీసుకున్నాడు. పాపాయి తండ్రిని చూడగానే ఏడుపాపి అతడి భుజం మీద తలవాల్చింది. అత్తయ్య, సంధ్యకు అక్షరాలు రాకపోవచ్చు, లోకజ్ఞానం లేకపోవచ్చు. కాని ఒక బిడ్డను ఎలా ప్రేమించాలో, ఎలా కాపాడుకోవాలో ఆమెకు తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. కడుపులో ఉన్నప్పటి నుండి తన ప్రాణం పెట్టి పెంచింది నా భార్య. మట్టిలో ఆడితే రోగాలు రావత్తయ్యా. మీలాంటి పట్టింపులు అహంకారం ఉన్న మనుషుల మధ్య ఉంటేనే మనసులు పాడవుతాయి అని సూటిగా చెప్పాడు. రఘునాథరావు గారు లేచి నిలబడ్డారు. విజయ్, అక్కయ్యతో మర్యాదగా మాట్లాడు. నాన్న, మర్యాద ఇవ్వవలసింది వయసుకు కాదు, మనసుకు. నా భార్యను అవమానిస్తే నేను ఊరుకోను. ఈ ఇంట్లో సంధ్య మహారాణి. ఆమె ఇష్టం వచ్చినట్టుగా ఆమె బతుకుతుంది. ఆమె కలను, ఆ మాతృత్వాన్ని అవమానించే హక్కు ఎవరికి లేదు. అత్తయ్య, దయచేసి ఇంకోసారి సంధ్యని ఏడిపించకండి. అది మీకే మంచిది కాదు అని తేల్చి చెప్పి పాపాయిని తీసుకుని పైకి వెళ్ళిపోయాడు. విశాలాక్షి గారు అవమానంతో రగిలిపోయారు. రఘునాథరావు గారు కూడా కొడుకు మాటల్లో నిజాన్ని కాదనలేక, అక్కయ్యను సర్ది చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. రాత్రి 10 గంటలు. గదిలో వాతావరణం ప్రశాంతంగా ఉంది. వెన్నెల పాలు తాగి సంధ్య పక్కన హాయిగా నిద్రపోతుంది. కాని సంధ్య కళ్ళల్లో ఇంకా కన్నీటి ఛాయలు ఉన్నాయి. ఆమె భయంగా పాపాయిని తన వైపుగా హత్తుకుని పడుకుంది. ఎవరైనా మళ్ళీ వచ్చి లాక్కుంటారేమో అన్న అభద్రతా భావం. విజయ్ తలుపు గడియ పెట్టి బట్టలు మార్చుకుని ఆమె పక్కన కూర్చున్నాడు. సంధ్య, ఇంకా ఏడుస్తున్నావా అని ఆమె కన్నీళ్లు తుడిచాడు. సంధ్య కళ్ళు తెరిచి అతడి వైపు చూసింది. విజయ్, నేను నిజంగానే పిచ్చిదాన్నా? నాకు వెన్నెలు చూసుకోవడం రాదా అని అమాయకంగా కాని గుండెని పిండేసి బాధతో అడిగింది. విజయ్ ఆ మాటలకు చలించిపోయాడు. ఆ సమాజం, ఆ బంధువులు ఆ మనసులో ఎంత విషాన్ని నింపారో అతనికి అర్థమైంది. అతను మంచం మీద ఆమె పక్కనే పడుకున్నాడు. తన ఒక చేత్తో పాపాయిని, మరో చేత్తో సంధ్యను దగ్గరికి లాక్కున్నాడు. ఇద్దరినీ తన గుండెల మీద పొదవి పట్టుకున్నాడు. సంధ్య, నువ్వు ఈ ప్రపంచంలో బెస్ట్ మదర్వి. నీకు తెలుసా? దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు. కొందరికి తెలివితేటలిస్తాడు, కాని మనసివ్వడు. నీకు అమాయకత్వాన్ని ఇచ్చాడు, కాని అంతులేని స్వచ్ఛమైన ప్రేమనిచ్చాడు. ఆ ప్రేమ ముందు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చదువు కూడా పనికిరావు అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. సంధ్య అతడి కళ్ళల్లో ఉన్న నిజాయితీని గ్రహించింది. కానీ ఆ ఆంటీ నన్ను. ఆవిడకి కళ్ళున్నాయి కానీ చూపులేదు సంధ్య. నువ్వు ఆ మాటలు పట్టించుకోకు. నేనున్నాను కదా. నీకు మన వెన్నెలకు నేను రక్షణ కవచంలాగా ఉంటాను. ఎవరు నిన్ను ఏమీ అనలేరు అని ఆమె నుదుటి మీద ఒక దీర్ఘమైన ముద్దు పెట్టాడు.
ఆ ముద్దులో ఉన్న భరోసా సంధ్య మనసులోని భయాలను పటాపంచలు చేసింది. ఆమె పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. నాకు తెలుసు విజయ్, నా సూపర్ మ్యాన్ ఉన్నంత వరకు నాకే భయం లేదు అంటే ఆమె విజయ్ ఛాతి మీద ముఖం దాచుకుంది. విజయ్ ఆమె గడ్డాన్ని పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఉన్న అమాయకత్వం, తన పట్ల ఉన్న ఆరాధన అతనిలో ఒక మధురమైన అలజడిని సృష్టించాయి. మెల్లగా ఆమె పెదవుల వద్దకు తన పెదాలను తీసుకెళ్లాడు. వారిద్దరి శ్వాసలు ఏకమయ్యాయి. గదిలో వెలుగుతున్న చిన్న నైట్ ల్యాంప్ వెలుగులో వారి ఏకాంతం ఒక అందమైన ప్రేమ కావ్యంగా మారింది. సంధ్య కూడా అతడి ప్రేమకు స్పందిస్తూ తన 2 చేతులతో అతడి మెడను గట్టిగా చుట్టుకుంది. ఆ రాత్రి కురిసిన ప్రేమ వర్షంలో పగటిపూట జరిగిన అవమానాలు, కన్నీళ్లు అన్నీ కొట్టుకుపోయాయి. విజయ్ స్పర్శ ఆమెకు ఒకటే చెబుతుంది, నువ్వు నా ప్రాణం, ఈ లోకం ఏమనుకున్నా నా దృష్టిలో నువ్వే నా సర్వస్వం. ఆ మధురమైన రాత్రి వారి దాంపత్య జీవితంలో ఓ కొత్త మైలురాయిగా నిలిచింది. కష్టాలు సవాళ్లు వస్తూనే ఉంటాయి, కానీ ఇద్దరు కలిసి ఉంటే వాటిని జయించడం ఎంత సులభమో వారికి అర్థమైంది. రఘునంద నిలయంలో విశాలాక్షి గారు అడుగుపెట్టినప్పటి నుండి వాతావరణం ఒక అదృశ్యమైన ఉద్రిక్తతతో నిండిపోయింది. ఒకప్పుడు స్వేచ్ఛగా పసిపిల్లల ఇల్లంతా తిరిగే సంధ్య ఇప్పుడు తన గదికి పరిమితమైపోయింది. అత్తయ్యగారు ఎదురుపడితే ఎక్కడ ఏమంటారో అన్న భయం ఆ పసి మనసులో గూడు కట్టుకుంది. అన్నపూర్ణమ్మకు కోడలి పరిస్థితి చూసి బాధగా ఉన్న ఆడపడుచు ముందు నోరెత్తలేని నిస్సహాయత. ఆ రోజు శుక్రవారం ఇంట్లో పూజ మందిరాన్ని ఎంతో అందంగా అలంకరించారు. విశాలాక్షి గారు మడి కట్టుకుని పట్టుచీర ధరించి పూజలో కూర్చున్నారు. ఇల్లంతా సాంబ్రాణి అగరబత్తిల సువాసనలతో నిండిపోయింది. సంధ్య ఉదయాన్నే లేచి స్నానం చేసి తడి జుట్టుతోనే గార్డెన్లోకి వెళ్ళి ఒక చిన్న బుట్ట నిండా మల్లెపూలు, కనకాంబరాలు కోసుకొని వచ్చింది. దేవుడికి పూలు పెట్టడం ఆమెకెంతో ఇష్టం. ఆ ఉత్సాహంతోనే పూజ మందిరం గుమ్మం దగ్గరకు వచ్చింది. అత్తయ్య, దేవుడికి పూలు తెచ్చాను అన్న అమాయకంగా గుమ్మం బయట నిలబడి విశాలాక్షి గారు తలతిప్పి చూశారు. సంధ్య చేతిలో ఉన్న పూల బుట్టను, ఆమె తడి జుట్టును చూసి ఆ ముఖం చిట్లించుకున్నారు. అక్కడే ఆగు, లోపలికి రాకు అని గద్దించారు. సంధ్య ఉలిక్కిపడి ఆగిపోయింది. పూలు దేవుడికి అని నసికింది. నీకు పద్ధతి తెలుసా? మడి అంటే తెలుసా? బుద్ధిలేని దానివి. ఏది పడితే అది ముట్టుకుంటే మైలు పడిపోతుంది. నీ చేతులతో కోసిన పూలు దేవుడికి పనికిరావు. ఆ బుట్ట అక్కడ పడేసి వెళ్ళిపో అని కఠినంగా చెప్పారు. సంధ్యకు మైలా మడిలాంటి పదాలు అర్థం కాలేదు. కాని దేవునికి తను తెచ్చిన పూలు పనికిరావని చెప్పటం ఆమెకు చాలా బాధ కలిగించింది. నేను మంచి పూలే కోసనత్తయ్యా, దేవుడికిష్టం అని కళ్ళనీళ్లతో వాదించడానికి ప్రయత్నించింది. ఎదురు చెప్తావా? నీకు దేవుడికి దండం పెట్టుకునే అర్హత కూడా లేదు. వెళ్ళిక్కడి నుంచి అని గట్టిగా అరిచారు విశాలాక్షి. ఆ అరుపుకు సంధ్య చేతిలోని పూలబుట్ట జారి కింద పడింది. పూలన్నీ చిల్లా చెదురుగా పడిపోయాయి. సంధ్య భయంతో వణికిపోతూ అక్కడ్నుంచి పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ ఈ దృశ్యాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. అక్కయ్య, అది పసిపిల్ల లాంటిది. దానికి ఏం తెలియదు. దేవుడికి పూలు పెట్టాలని ఆశపడింది. అంత మాటనలా అని ప్రాధేయపడింది. తెలియకపోతే ఇంట్లో కూర్చోవాలి అన్నపూర్ణ. పద్ధతులు లేని వాళ్ళు పూజలు చేస్తే అరిష్టం అని నిర్దాక్షిణంగా తేల్చేశారు విశాలాక్షి. రాత్రి 8 గంటలు విజయ్ ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి వచ్చాడు. గదిలోకి వెళ్ళేసరికి అంతా చీకటిగా ఉంది. నైట్ ల్యాంప్ కూడా వేయలేదు. సంధ్య అని పిలుస్తూ లైట్ వేశాడు. సంధ్య మంచం మూలన మోకాలలో తలదాచుకుని కూర్చుని ఉంది. పక్కనే ఉయ్యల్లో వెన్నెల పడుకుని ఉంది. సంధ్య ఏడుస్తున్నట్టుగా ఆమె భుజాలు కదులుతున్నాయి. విజయ్ కంగారుగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. సంధ్య, ఏమైంది బుజ్జి, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమె ముఖాన్ని పైకెత్తాడు. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రబడిపోయాయి. విజయ్, దేవుడికి నేను ఇష్టం లేదా? నేను తెచ్చిన పూలు దేవుడు తీసుకోడా? ఆ ఆంటీ నన్ను పూజ గదిలోకి వెళ్ళనివ్వలేదు. నా పూలు కింద పడేశారు అని వెక్కి వెక్కి ఏడ్చింది. విజయ్కి జరిగిన విషయం అర్థమైంది. అతని రక్తం మరిగిపోయింది. ఇన్నాళ్ళు తన భార్యను ఇంటి మహారాణిలా చూసుకున్నాడు. ఇప్పుడు ఆ అత్తయ్య వచ్చి తన భార్య కంట్లో నీళ్లు తెప్పిస్తుందా? అతడు కోపంగా కింది వెళ్ళడానికి లేచాడు. కాని సంధ్య అతడి చెయ్యి గట్టిగా పట్టుకుంది. వద్దు విజయ్,
నాన్నగారు బాధపడతారు. నువ్వు కిందికి వెళ్ళొద్దు అని బతిమలాడింది. ఆమె మాటల్లో ఉన్న పరిణితి చూసి విజయ్ ఆగిపోయాడు. ఒక మతిస్థిమితం లేని అమ్మాయి కుటుంబ శాంతి గురించి ఆలోచిస్తుంది. కానీ వయస్సు అనుభవం ఉన్న అత్తయ్యకు ఆ బుద్ధి లేదు. విజయ్ కోపాన్ని దిగమింగుకొని మళ్ళీ ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె కన్నీళ్లు తుడిచాడు. సంధ్య, ఆ ఇంటికి దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. దేవుడు ఆ పూజ గదిలో, ఆ పటాల్లో ఉండడు. ఎవరి మనసైతే నీలాగా స్వచ్ఛంగా తెల్లటి కాగితంలా ఉంటుందో ఆ మనసులో ఉంటాడు. నువ్వు పూలు దేవుడి పటానికి పెట్టకపోయినా పర్లేదు. నీ మనసులో ఉన్న ఆ దేవుడికి ఆ పూలు ఎప్పుడో చేరిపోయాయి అన్నాడు ఎంతో ఆత్రంగా. నిజంగానా? దేవుడు నా పూలు తీసుకున్నాడా అని అడిగింది కళ్ళల్లో ఆశతో. తీసుకున్నాడు. రా, నీకు ఒక నిజమైన దేవుణ్ణి చూపిస్తాను అంటూ ఆమె చెయ్యి పట్టుకుని బాల్కనీలోకి తీసుకెళ్లాడు. బయట నిండా వెన్నెల కాస్తుంది. ఆకాశంలో చందమామ ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడు. చల్లని గాలికి తోటలోని సన్నజాజి పూల సువాసన మత్తుగా వస్తుంది. విజయ్ సంధ్యను వెన్నెల వెలుగులో నిలబెట్టాడు. ఆమె నడుము చుట్టూ తన చేతులు వేసి ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. చూడు సంధ్య, ఆపై ఉన్న చందమామ, ఈ చల్లని గాలి, ఈ వెన్నెల, ఇవన్నీ ఆ దేవుడి సృష్టి. ఆ ప్రకృతికి కులం లేదు, మడి లేదు. అది అందరికీ సమానంగా ఆనందాన్ని ఇస్తుంది. నీ మనస్సు కూడా ఈ వెన్నెల్లాంటిదే. ఆ ఆంటీ ఎన్ని మాటలన్నా నువ్వేడవద్దు. ఎందుకంటే నా దృష్టిలో నువ్వే ఒక దేవతవి అన్నాడామె చెవిలో గుసగుసలాడుతూ. సంధ్య అతని మాటలకు కరిగిపోయింది. ఆమె మనసులోని బాధ అంతా మాయమైపోయింది. విజయ్ ఛాతీ మీద తలవాల్చి, నువ్వు నా పక్కన ఉంటే నాకే భయం లేదు విజయ్. నువ్వే చెప్తే అది నేను నమ్ముతానంది. విజయ్ ఆ ముఖాన్ని పైకెత్తి వెన్నెల కాంతిలో మెరుస్తున్న ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె అమాయకత్వం అతల్లో ఎనలేని ప్రేమను రగిల్చింది. మెల్లగా వంగి ఆమె నుదుటి మీద, కళ్ళ మీద ముద్దులు కురిపించాడు. సంధ్య సిగ్గుతో ముడుచుకుపోతూనే అతన్ని ఆలింగనంలో బందీ అయిపోయింది. విజయ్ ఆమె పెదాలను తన పెదాలతో బంధించాడు. ఆ ముద్దులో ఆమె పడ్డ అవమానానికి స్వాంతన, తనకున్న అంతులేని ఆరాధన మిళితమే ఉన్నాయి. ఆ చల్లని రాత్రిలో వారిద్దరి ఏకాంతం ఒక అందమైన ప్రేమ కావ్యంగా మారింది. బయటి ప్రపంచం వాళ్లకు ఎన్ని కష్టాలు ఇచ్చినా వారి మధ్య ఉన్న బంధాన్ని మాత్రం ఎవరూ విడదీయలేరని ఆ వెన్నెల సాక్షిగా నిరూపితమైంది. మరుసటి రోజు ఉదయం రఘునాథరావు గారు, అన్నపూర్ణమ్మ గారు ఒక ముఖ్యమైన పని మీద సిటీ బయట ఉన్న ఒక బంధువుల ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. విజయ్, మేము వచ్చేసరికి రాత్రి అవుతుంది. నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు కదా, ఇంట్లో అత్తయ్యను, సంధ్యను జాగ్రత్తగా చూసుకోమని పని వాళ్ళకు చెప్పు అని చెప్పి వెళ్ళారు రఘునాథరావు గారు. విజయ్ కూడా ముఖ్యమైన క్లయింట్ మీటింగ్ ఉండడంతో ఆఫీస్కి వెళ్ళక తప్పలేదు. వెళ్లే ముందు సంధ్యని పిలిచి, సంధ్య, ఆ ఆంటీ గది వైపు వెళ్ళకు. నువ్వు నీ బొమ్మలతో వెన్నెలతో ఆడుకో. ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి అని జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు ఇంట్లో విశాలాక్షి గారు, సంధ్య, పాపాయి వెన్నెల, మరి ఇద్దరు పనివాళ్ళు మాత్రమే ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలు. పనివాళ్ళు వంట చేసి విశాలాక్షి గారికి భోజనం వడ్డించి తమ పని ముగించుకుని అవుట్ హౌస్లోకి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లారు. సంధ్య తన గదిలో వెన్నెలకు అన్నం తినిపించి నిద్రపుచ్చింది. ఆ తర్వాత తన మట్టి బొమ్మలకు రంగులు వేయటంలో నిమగ్నమైపోయింది. కింద హాల్లో విశాలాక్షి గారు ఒంటరిగా ఉన్నారు. ఆమెకు మోకాలు నొప్పులు ఉన్నాయి. అకస్మాత్తుగా ఆమెకు గొంతు ఎండిపోయినట్లు అనిపించింది. మంచినీళ్ల కోసం డైనింగ్ టేబుల్ వైపు నడిచారు. కానీ అక్కడ పని మనిషి ఫ్లోర్ తుడిచి సరిగ్గా ఆరబెట్టలేదు. కొద్దిగా నీరు ఉండిపోయింది. విశాలాక్షి గారు అటుగా అడుగు వేయగానే ఆమె కాలు జారింది. అమ్మో అన్న పెద్ద అరుపుతో ఆమె ఫ్లోర్ మీద బలంగా పడిపోయింది. ఆమె మోకాలు నేల గట్టిగా తగలడంతో కీలు పక్కకు తొలగినంత పనైంది. నొప్పితో ఆమె ప్రాణం పోయినట్లనిపించింది. ఎవరైనా రండి, చచ్చిపోతున్నాను, అబ్బా రఘు, అన్నపూర్ణ అని నొప్పితో మూలటం మొదలుపెట్టారు. కానీ ఇంట్లో ఎవ్వరు లేరు. పనివాళ్ళు అవుట్ హౌస్లో ఉన్నారు. వాళ్ళకు వినిపించే అవకాశం లేదు. నొప్పితో విలవిల్లాడుతూ ఆమె గొంతు బొంగురిపోయింది. ఫోన్ తీసుకుందామంటే టేబుల్ మీద ఉంది. పైకి లేచే పరిస్థితి లేదు. అప్పుడు ఆమెకు గుర్తొచ్చింది. ఇంట్లో పై గదిలో సంధ్య ఉంది. కానీ నిన్ననే ఆమెను అంత ఘోరంగా అవమానించింది. పూజ గదిలోకి రానివ్వద్దని గెంటేసింది.
ఇప్పుడు ఆ అమ్మాయి తను కాపాడుతుందా? నాకెందుకులే అని వదిలేస్తుందేమో అన్న భయం, అహంకారం ఆమెను సందుని పిలవకుండా ఆపాయి. కాని నొప్పి భరించలేనంతగా పెరిగిపోతుంది. సరిగ్గా అదే సమయానికి పైన గదిలో ఉన్న సంధ్యకు ఏదో శబ్దం వినిపించింది. ఎవరో ఏడుస్తున్నట్టుగా వినిపించింది. చేతిలో ఉన్న రంగుల బ్రష్ కింద పెట్టి మెల్లగా మెట్లు దిగి కిందికి వచ్చింది సంధ్య. హాల్లో కింద పడిపోయి నొప్పితో కన్నీళ్లు కారుస్తున్న విశాలాక్షి గారిని చూడగానే సంధ్య గుండె జారిపోయింది. ఒక మనిషి బాధపడుతూ ఉంటే చూసి తట్టుకునే కఠినత్వం ఆమెకు తెలియదు. నిన్న జరిగిన అవమానం ఆమెకసలు గుర్తుకు రాలేదు. పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళింది. ఆంటీ ఏమైంది? కింద పడిపోయారా? రక్తం వస్తుందా? అని కంగారుగా అడిగింది. విశాలాక్షి గారు ఆమె వైపు చూశారు. ఆ చూపులో నొప్పితో పాటు ఒక రకమైన సిగ్గు కూడా ఉంది. నా కాలు నా కాలు విరిగిపోయినట్లుంది తల్లి. కదల్లేకపోతున్నాను అని మూలిగారు. సంధ్య వెంటనే కింద కూర్చుని ఆమె కాలును చాలా సున్నితంగా పట్టుకుంది. భయపడకండి ఆంటీ, నేనున్నాను. మా విజయ్‌కి దెబ్బ తగిలినప్పుడు నేను మందు రాశాను, తగ్గిపోయింది. మీకు కూడా తగ్గిపోతుంది అని చెప్పింది. సంధ్య లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫ్రిడ్జ్‌లోంచి ఐస్ క్యూబ్ తెచ్చింది. ఒక గుడ్డలో వాటిని చుట్టి విశాలాక్షి గారి మోకాళ్ళ మీద నెమ్మదిగా కాపటం మొదలుపెట్టింది. ఆ చల్లదనానికి విశాలాక్షి గారికి కాస్త నొప్పి ఉపశమించినట్లు అనిపించింది. కానీ ఆమె బరువుగా ఉండటంతో నేల మీద నుండి పైకి లేవలేకపోతున్నారు. సంధ్య తన చేతులతో ఆ భుజాలను పట్టుకుని, ఆంటీ, మీరు నా భుజం పట్టుకోండి, నేను మెల్లగా లేపుతానంది. ఒక అమాయకురాలైన పసిపిల్ల లాంటి సంధ్యలో ఇంత బలం ఎక్కడినుంచి వచ్చిందో కానీ తన శక్తినంతా కూడదీసుకుని విశాలాక్షి గారిని మెల్లగా లేపి సోఫాలో కూర్చోబెట్టింది. ఆ ప్రయత్నంలో సంధ్య నుదుట చెమటలు పట్టాయి. సోఫాలో కూర్చోబెట్టాక సంధ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి మంచినీళ్లు తెచ్చి ఆవిడకు తాగించింది. ఇంకా నొస్తుందా ఆంటీ? డాక్టర్ అంకుల్ని పిలవనా? అని అడిగింది. ఆవిడ కన్నీళ్లు తన చీరకొంగుతో తుడుస్తూ. విశాలాక్షి గారికి నోట మాట రాలేదు. ఆమె హృదయంలో ఒక పెద్ద సునామీ చెలరేగుతుంది. తన చదువు, తన హోదా, తన పూజలు, తన ఆచారాలు ఇవన్నీ దేనికి పనికొచ్చాయి? కింద పడి ప్రాణం పోతున్నప్పుడు ఏ మడి తన్ను రక్షించలేదు. తను ఎవరినైతే పిచ్చిది, మందబుద్ధి అని కించపరిచిందో, ఎవరి పూలు దేవుడికి పనికిరావని గెంటివేసిందో, ఆ అమ్మాయి ఇప్పుడు సాక్షాత్తు అమ్మవార్లా వచ్చి తన ప్రాణాలు నిలబెట్టింది. సంధ్య స్పర్శలో ఉన్న ప్రేమ, స్వచ్ఛత ఆమె రాతి మనసును కరిగించేశాయి. ఆమె కళ్ళలో పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్లు ధారాపాతంగా కారసాగాయి. ఆమె రెండు చేతులతో సంధ్య ముఖాన్ని పట్టుకుంది. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. నేను కళ్ళుండి కూడా గుడ్డిదాన్ని అయిపోయాను. నీలో ఉన్న దేవుణ్ణి నేను చూడలేకపోయాను. నువ్వు పిచ్చిదానివి కాదు తల్లి. ఈ లోకంలో అందరికంటే స్వచ్ఛమైన మనసున్న దేవతవి అంటూ సంధ్యను తన గుండెలకు హత్తుకుని బోర్న ఏడ్చేసింది. సంధ్యకు ఆవిడెందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు. ఏడవకండి ఆంటీ, ఐస్ పెట్టాను కదా, నొప్పి తగ్గిపోతుందిలే అని ఆమె వీపు నిమురుతూ ఓదార్చింది. సంధ్య అమాయకపు మాటలకు విశాలాక్షి గారి గుండె మరింత బరువెక్కింది. సరిగ్గా అప్పుడే గేట్ తీసుకుని విజయ్ కారు లోపలికొచ్చింది. విజయ్ కంగారుగా హాల్లోకి వచ్చాడు. ఫోన్ చేస్తే ఎవరు తీయకపోవటంతో ఏదో జరిగి ఉంటుందని అతనికి అనుమానం వచ్చింది. లోపల రాగానే అతడికి కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. విశాలాక్షి గారు సంధ్యను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. సంధ్య ఆమెను ఓదారుస్తుంది. అత్తయ్య, ఏమైంది? అని విజయ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. విశాలాక్షి గారు విజయ్ని చూసి కన్నీళ్లు తుడుచుకున్నారు. ఏమీ కాలేదురా విజయ్, నా అజ్ఞాన పొరలు తొలగిపోయాయి. నా అహంకారం జారి కింద పడింది. దాన్ని భార్య తన ప్రేమతో పైకి లేపింది. నువ్వు అదృష్టవంతుడిరా, నీకొక మహాలక్ష్మి భార్యగా దొరికింది అన్నారు గద్గద స్వరంతో. విజయ్కి అర్థమైపోయింది. తన సంధ్య తన పవిత్రమైన మనసుతో ఒక కఠినాత్మురాలి హృదయాన్ని కూడా జయించింది. అతడు సంధ్య వైపు చూశాడు. సంధ్య అతన్ని చూసి చిన్నగా నవ్వింది. నేను ఐస్ పెట్టాను విజయ్, ఆంటీకి నొప్పి తగ్గింది అని గర్వంగా చెప్పింది. విజయ్ వెంటనే డాక్టర్ని పిలిపించాడు. డాక్టర్ వచ్చి కట్టుకట్టి మందులిచ్చి వెళ్లారు. సాయంత్రం రఘునాథరావు గారు అన్నపూర్ణమ్మ ఇంటికి వచ్చారు. జరిగిన విషయం తెలిసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. రాత్రి భోజనాల సమయంలో విశాలాక్షి గారు స్వయంగా తన చేతులతో సంధ్యకు అన్నం కలిపి తినిపించారు.
నువ్వు నా కూతురు తల్లి. ఇకపై ఇంట్లో నిన్ను ఎవరు పల్లెత్తి మాట అన్నా నేను ఊరుకోను అని ప్రకటించారు. అన్నపూర్ణమ్మ ఆనందానికి అవధుల్లేవు. ఇంట్లో ఉన్న ఒకే ఒక అడ్డంకి, అతిపెద్ద సమస్య ఈ రోజుతో పూర్తిగా తొలగిపోయింది. రాత్రి గదిలో సంధ్య తన మట్టి బొమ్మలకు రంగులు వేస్తుంది. విజయ్ వెనక నుండి వచ్చి ఆమెను హత్తుకున్నాడు. సంధ్య, నువ్వు ఈరోజు ఒక పెద్ద యుద్ధం గెలిచావు తెలుసా? ఆ అత్తయ్య మనసు మార్చడం ఎవరి తరం కాదు. నువ్వు నీ ప్రేమతో సాధించావన్నాడు. సంధ్య అతడి వైపు తిరిగి, నేను యుద్ధం చేయలేదు విజయ్. ఆమె కింద పడితే లేపానంతే. ఎవరికైనా దెబ్బ తగిలితే సహాయం చేయాలి కదా. నువ్వే కదా నాకు చెప్పావు అంది ఏమాత్రం గర్వం లేకుండా. విజయ్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, అవును సంధ్య, నీకు తెలిసింది ఆ ప్రేమే. అందుకే నువ్వు నా జీవితంలో దేవుడిచ్చిన గొప్ప వరమన్నాడు. రఘునంద నిలయంలో ఆ ఉదయం ఎంతో కోలాహలంగా, ఆనందంగా మొదలైంది. ఒకప్పుడు కఠినత్వానికి ఆచారాలకు మారుపేరుగా ఉన్న విశాలాక్షి గారు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఆ మనసులోని పట్టింపులన్నీ సంధ్య స్వచ్ఛమైన ప్రేమ ముందు కరిగి నీరైపోయాయి. ఇప్పుడు ఆవిడ ఉదయాన్నే లేచి పూజ గదిలో దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు దేవుడితో పాటు తన ప్రాణాలు కాపాడిన సంధ్యకు కూడా మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఆ రోజు విజయ్ సంధ్యల వివాహం వార్షికోత్సవం. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున వారి పెళ్లి జరిగింది. ఆ పెళ్లి పీటల మీద విజయ్ మనసులో ఎంత భయం, ఎంత అయోమయం. శోభనం గదిలో పాలు కింద పోసి నన్ను కొట్టొద్దు అని వెనుకిపోయిన సంధ్య ఇవాళ అదే గదిలో ఒక మహారాణిలా, ఒక పసిపాపకు తల్లిగా నిలబడి ఉంది. ఆ ప్రయాణంలో వాళ్ళు పడ్డ కష్టాలు, కన్నీళ్లు అన్నీ ఈరోజు ఒక మధురమైన జ్ఞాపకంగా మారిపోయాయి. గదిలో విజయ్ నిద్రలేసేసరికి సంధ్య అప్పటికే స్నానం చేసి తడి జుట్టుతో అద్దం ముందు నిలబడి ఉంది. ఎరుపు రంగు పట్టుచీరలో నుదున్న కుంకుమతో అచ్చం పెళ్లి కూతుర్లా ముస్తాబవుతుంది. విజయ్ మెల్లగా మంచం దిగి వెనక నుండి వెళ్ళి ఆమె కళ్ళను తన చేతులతో మూశాడు. నా పెళ్లి కూతురు అప్పుడే రెడైపోయిందా అన్నాడు ఆమె చెవి దగ్గరగా. సంధ్య అతడి చేతులను పట్టుకుని నవ్వింది. విజయ్, నేను పెళ్లి కూతుర్నేంటి? నాకప్పుడే పెళ్ళి కదా. నువ్వే కదా నా మెల్ల ఆ పసుపు తాడు కట్టావు అంది తన మంగళసూత్రాన్ని చూపిస్తూ. విజయ్ ఆమెను తన వైపు తిప్పుకొని జోబులోంచి ఒక చిన్న వెల్వెట్ బాక్స్ తీశాడు. అందులో ఒక అందమైన డైమండ్ నెక్లెస్ ఉంది. దాన్ని తీసి ఆ మెల్ల వేశాడు. ఇది నీ కోసం బుజ్జి, హ్యాపీ యానివర్సరీ అన్నాడు. సంధ్య ఆ డైమండ్స్ను ఆశ్చర్యంగా తాకింది. అమ్మో, ఇవి చాలా మెరుస్తున్నాయి విజయ్. రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలను తెంపి ఇందులో పెట్టావా ఏంటి అని అడిగింది అమాయకంగా. విజయ్ పకపక నవ్వి, అవును సంధ్య, నా జీవితంలోకి వెలుగులు తెచ్చిన నా నక్షత్రం కోసం ఆ ఆకాశంలో ఉన్న నక్షత్రాలను తీసుకొచ్చాను అంటాం నుదుటి మీద ముద్దు పెట్టాడు. కింద హాల్లో కుటుంబమంతా భోజనానికి కూర్చున్నారు. విశాలాక్షి గారు స్వయంగా సంధ్యకు పాయసం వడ్డించారు. తింతల్లి, ఈరోజు మీ పెళ్లి రోజు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని దీవించారు. ఆ మాటలు వింటూ ఉంటే రఘునాథరావు గారికి, అన్నపూర్ణమ్మకు ఎక్కలేని ఆనందం కలిగింది. భోజనాలయ్యాక విజయ్ ఒక సర్ప్రైజ్ బయట పెట్టాడు. నాన్న, నిన్న ఆఫీస్ నుండి ఒక వారం రోజులు లీవ్ తీసుకున్నాను. నేను సంధ్య ఊటీ వెళ్తున్నాం. నా భార్యకు పెళ్లి రోజు కానుగ్గా ఈ ట్రిప్ ప్లాన్ చేశాను అని చెప్పాడు. సంధ్య వెంటనే, ఊటీనా? అక్కడ లడ్డులు ఉంటాయా? నా పాపాయి వెన్నెలకు కూడా ఊటీ తీసుకెళ్దాం అని సంబరపడింది. కాని అన్నపూర్ణమ్మ నవ్వుతూ, వద్దులే సంధ్య, వెన్నెల మాతో ఉంటుంది. మీరిద్దరే వెళ్ళండి. పెళ్ళైన కొత్తలో మీరు ఎక్కడికి వెళ్ళలేదు. ఈ వారం రోజులు మీరిద్దరు ఒంటరిగా ఆనందంగా గడపండి. పాపాయిని మేం కంటికి రెప్పలా చూసుకుంటాం అని చెప్పింది. సంధ్యకు వెన్నెలను వదిలి వెళ్ళడం కొంచెం కష్టంగానే అనిపించింది. పాపాయిని గట్టిగా వాటేసుకుని, వెన్నెల, నేను నా సూపర్ మ్యాన్తో ఊటికి వెళ్తున్నా. నువ్వు అల్లడి చేయకూడదు సరేనా? నీకోసం పెద్ద టెడ్డీ బేర్ తెస్తాను అని పాపాయికి ముద్దు పెట్టింది. ఆ సాయంత్రం విజయ్ సంధ్య ఫ్లైట్లో కోయంబత్తూరు చేరుకొని అక్కడ్నుంచి క్యాబ్లో ఊటీ బయలుదేరారు. ఊటీ ఘాట్ రోడ్లు, కారు వంకర వంకరగా తిరుగుతూ కొండలెక్కుతుంది. ఇరువైపులా భారీ నీలగిరి వృక్షాలు, టీయాకు తోటలు, చల్లని గాలి కిటికీల గుండా లోపలికి వస్తుంది. వాతావరణం అంతా మంచు తెరలతో నిండిపోయి ఒక అద్భుతమైన పెయింటింగ్లా ఉంది. సంధ్య కిటికీలోంచి తల బయటకు పెట్టి ఆ మంచుని పట్టుకోవడానికి
చేతులు చాపుతుంది. విజయ్ చూడు, మబ్బులు కిందకు వచ్చేశాయి. అవి మనతో ఆడుకోవడానికి వచ్చాయి కదూ అని కేరింతలు కొట్టింది. విజయ్ ఆమెను జాగ్రత్తగా లోపలికి లాక్కొని, అవును సంధ్య, నువ్వొచ్చావని ఆకాశం కూడా కిందికి దిగివచ్చింది. కాని చలిగా ఉంది. కిటికీ వేసే, జలుబు చేస్తుంది అంటూ కారద్దం పైకి ఎక్కించాడు. చలికి సంధ్య వణుకుతూ ఉంటే విజయ్ తన జాకెట్ తీసి ఆమె కప్పాడు. ఆమెను తన భుజాలకు హత్తుకున్నాడు. ఆ చల్లని వాతావరణంలో భర్త వెచ్చని స్పర్శ సంధ్యకి ఎంతో హాయినిచ్చింది. వాళ్ళు బస చేసే రిసార్ట్ ఒక కొండ పైభాగంలో, చుట్టూ వైన్ వృక్షాల మధ్య ఉన్న ఒక అందమైన చెట్ల ఇల్లు. ఆ ఇల్లు చూసి సంధ్య ఎగిరి గంతేసింది. ఇది అచ్చం కాటన్లో ఉన్న బొమ్మ ఇల్లులాగానే ఉంది విజయ్ అని అంది. మరుసటి రోజు ఉదయం ఊటీలోని బొటానికల్ గార్డెన్లో ఇద్దరు నడుస్తున్నారు. చుట్టూ రంగురంగుల పూల మొక్కలు, పచ్చని లాన్. సంధ్య ఒక పసిపిల్లలా సీతాకోక చిలుకల వెంట పరిగెడుతుంది. విజయ్ ఆమెను చూస్తూ ఒక బెంచ్ మీద కూర్చున్నాడు. అతని మనసు నిండా ప్రశాంతత. సడన్గా వాతావరణం మారింది. ఊటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. దట్టమైన మంచు ఒక్కసారిగా ప్రాంతాన్ని కమ్మేసింది. 10 అడుగుల దూరంలో ఉన్న మనుషులు కూడా కనిపించినంత దట్టమైన మంచు. విజయ్ ఉలిక్కిపడి లేచాడు. సంధ్య అని పిలిచాడు. సమాధానం లేదు. మంచు తెరల మధ్యలో సంధ్య ఎటువైపు పరిగెత్తిందో కనిపించడం లేదు. విజయ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఒకప్పుడు వినాయక చవితి రోజు ఆమె తప్పిపోయినప్పుడు కలిగిన భయం అతన్ని మళ్ళీ ఆవహించింది. ఆమెకు లోకం తెలియదు. ఎవరైనా ఏమైనా అంటే భయపడిపోతుంది. సంధ్య, ఎక్కడున్నావు బుజ్జి అని అరుస్తూ పిచ్చివాళ్ళ మంచులో పరిగెత్తాడు. పూల పొదల మధ్య చెట్ల వెనుక తిరిగాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 5 నిమిషాల వెతుకులాట తర్వాత ఒక పెద్ద చెట్టు కింద మోకాలలో తల దూర్చుకొని వణుకుతూ కూర్చున్న ఒక ఆకారం కనిపించింది. విజయ్ పరుగున వెళ్ళాడు. సంధ్య. సంధ్య అతడి గొంతు వినగానే తలెత్తి చూసింది. ఆమె కళ్ళ నిండా కన్నీళ్లు. విజయ్, ఎక్కడికి వెళ్ళిపోయావు? నాకు దారి కనిపించలేదు. నాకు చాలా భయమేసింది అంటూ అతన్ని గట్టిగా వాటేసుకుంది. ఆమె గుండె దర్దల్లాడుతుంది. విజయ్ ఆమెను తన గుండెల మీదకు లాక్కొని గట్టిగా హత్తుకున్నాడు. అతడి కళ్ళల్లోంచి కూడా 2 కన్నీటి బొట్లు రాలాయి. సారీ సంధ్య, నిన్ను ఒంటరిగా వదిలేయాల్సింది కాదు. ఇకపై ఎప్పుడు నా చెయ్యి వదలకు. నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా బతకలేను అని ఆమె తలని మృతు ఓదార్చాడు. ఈ చిన్న సంఘటన వారిద్దరికొకరిపై ఒకరికి ఎంత ప్రాణమో, ఒకరినొకరు విడిచి ఉండలేరన్న నిజాన్ని మరోసారి గుర్తు చేసింది. ప్రకృతి సృష్టించిన ఆ చిన్న భయం వారి ప్రేమను మరింత గాఢంగా మార్చింది. ఆ రాత్రి చెక్క ఇంటిలోని గదిలో చలిని తట్టుకోవడానికి ఒక మూల ఫైర్ ప్లేస్లో మంట వెలుగుతుంది. ఆ మంట వెలుతురులో గది అంతా ఒక వెచ్చని బంగారు రంగుని అద్దుకుంది. బయట సన్నగా జల్లు పడుతుంది. గాలికి చెట్ల ఆకులు చేసే శబ్దం ఒక రొమాంటిక్ సింఫానీలా వినిపిస్తుంది. విజయ్ డోర్ డెలివరీ ద్వారా క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేశాడు. టేబుల్ మీద వెలుగుతున్న కొవ్వొత్తులు, 2 వైన్ గ్లాసులు. సంధ్య ఆ రోజు ఎంతో అందమైన పీచ్ కలర్ శారీ కట్టుకుంది. చలికి ఆమె బుగ్గలు, ముక్కు ఎర్రబడిపోయాయి. ఆమె చేతులకు ఉన్న గాజులు ఆ వెలుతురులో మెరుస్తున్నాయి. విజయ్ ఆమెను కుర్చీలా కూర్చోబెట్టాడు. ఈ రోజున మహారాణికి నేనే వడ్డిస్తాను అంటూ ప్లేట్లో భోజనం పెట్టాడు. సంధ్య నవ్వుతూ, కాని మహారాణికి చేతులు నొస్తున్నాయి. రాజుగారి తినిపించాలి అని ముద్దుగా మారం చేసింది. విజయ్ ప్రేమగా తన చేతులతో ఆమెకు గోరుముద్దలు తినిపించాడు. సంధ్య కూడా అతడికి తినిపించింది. ఆ ఏకాంతంలో, ఆ ఫైర్ ప్లేస్ వెచ్చదనంలో భోజనం ముగిసింది. బయట చలి మరింత పెరిగింది. సంధ్య వణుకుతూ తన చేతులను రుద్దుకుంటుంది. విజయ్ ఒక మందపాటి రగ్గు తీసుకుని ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమెను తన పక్కన సోఫాలో కూర్చోబెట్టుకుని ఆ రగ్గును ఇద్దరు కలిపి కప్పాడు. ఇప్పుడు ఆమె పూర్తిగా అతడి బాహుల్లో ఒదిగిపోయింది. అతడి శరీరపు వెచ్చదనం ఆమెకు ఎంతో హాయినిచ్చింది. విజయ్, అంది సంధ్య చాలా మృదువుగా. ఏంటి బుజ్జి, ఆ రోజు నాకు మతిస్థిమితం లేదని, నన్ను పిచ్చిది అని అందరూ అంటే నువ్వు నన్ను ఎందుకు వదిలేయలేదు? నేను నీకు భారం అనిపించలేదా అని అడిగింది అతడి ఛాతీ మీద తలానించి. ఆమె అడిగిన ఆ అమాయకపు కాని ఎంతో లోతైన ప్రశ్నకు విజయ్ ఒక క్షణం ఆగిపోయాడు. అతను ఆమె గడ్డాన్ని పైకెత్తి ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళలో ఎటువంటి కల్మషం లేదు.
కేవలం తన కోసం తప్పించే ఒక స్వచ్ఛమైన ఆత్మ మాత్రమే ఉంది. భారమా, సంధ్య, నా జీవితంలో నేను ఎత్తుకున్న అత్యంత మధురమైన బరువు నువ్వు. ఒక మనిషికి అందం, తెలివితేటలు వయసుతో పాటు వస్తాయి, పోతాయి. కానీ స్వచ్ఛమైన మనసు ఎప్పటికీ అలాగే ఉంటుంది. పెళ్లి రోజు రాత్రి నువ్వు భయంతో వణికిపోతూ ఉంటే నిన్ను కాపాడుకోవాలన్న బాధ నాలో మొదలైంది. ఆ బాధ మెల్లగా ఇష్టంగా మారి, ఆ ఇష్టం నా ప్రాణంగా మారింది. నిన్ను వదిలేస్తే నేను బతకగలనేమో కానీ నాలో మనిషి చచ్చిపోతాడు సంధ్య అని తన మనసులోని మాటలన్నిటినీ కవిత్వంగా చెప్పాడు. సంధ్య కలలో కన్నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఆ మాటలు ఆమెకు పూర్తిగా అర్థం కాకపోయినా అందులో ఉన్న అనంతమైన ప్రేమ ఆమె హృదయాన్ని తాకింది. నాకంత పెద్ద పెద్ద మాటలు రావు విజయ్. కానీ నేను ఊపిరి తీసుకుంటే అది నీకోసమే. నువ్వు లేకపోతే నాకు ఊపిరాడదు అంది అర్థంగా. విజయ్ ఆ ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. ఫైర్ ప్లేస్ వెలుగులో ఆమె కళ్ళు నక్షత్రాల మెరుస్తున్నాయి. ఆ చలి రాత్రిలో వారి శ్వాసలు వేడెక్కాయి. అతను మెల్లగా వంగి ఆమె నుదుటి మీద ఒక ఆత్మీయమైన ముద్దు పెట్టాడు. ఆ తర్వాత ఆమె కన్నీటి చుక్కలను తన పెదాలతో తుడిచాడు. సంధ్య సిగ్గుతో కళ్ళు మూసుకుంది. ఆమె దేహం ఒక పూబంతిలా సుకుమారంగా వణుకుతుంది. విజయ్ ఆమె పెదాలను తన పెదాలతో గాఢంగా బంధించాడు. ఆ ముద్దుల అంతులేని ఆరాధన, ఇన్నాళ్ల వాళ్ళ ప్రయాణపు మధురానుభూతి నిండి ఉన్నాయి. సంధ్య కూడా అతడి ప్రేమలో పూర్తిగా లీనమైపోతూ తన రెండు చేతులతో అతడి మెడను చుట్టుకుంది. రగ్గు వెచ్చదనం, మంటలు వెలుతురు, బయట కురుస్తున్న మంచు అన్నీ ఆ గదిలోని వారి ఏకాంతాన్ని ఒక అందమైన ప్రేమ కావ్యంగా మార్చేశాయి. లోకానికి మతిస్థిమితం లేని ఒక అమ్మాయి తన భర్త చేతుల్లో మాత్రం ఒక పరిపూర్ణమైన స్త్రీగా, అతని రాజ్యానికి ఏకైక మహారాణిగా మారిపోయింది. ఆ రాత్రి వారిద్దరూ ఆ మంచుకొండల మధ్య ప్రేమ అనే వెచ్చని సముద్రంలో ఆనందంగా విహరించారు. సంధ్యలో ఉన్న చిన్నపిల్లని ఎప్పుడు కాపాడే విజయ్ ఆ రాత్రి ఆమెలోని ఇల్లాలకు కూడా అంతే ప్రేమను, అంతే గౌరవాన్ని అందించాడు. వారి బంధం ఇప్పుడు ఏ కష్టాలు, ఏ కుటుంబ కలహాలు విడదీయలేనంత దృఢంగా మారిపోయింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు మంచు తెరలను చీల్చుకుని బయటకు వస్తున్నాడు. ప్రకృతి అంతా లేలేత కిరణాలతో బంగారు రంగులో మెరిసిపోతుంది. విజయ్ కిటికీ దగ్గర నిలబడి కాఫీ తాగుతూ ఆ అందమైన దృశ్యాన్ని చూస్తున్నాడు. వెనక నుండి రెండు చేతులు వచ్చి అతని నడుము చుట్టూ చుట్టుకున్నాయి. సంధ్య అతడు వీపున ఆనుకొని, విజయ్ చూడు, ఆ సూర్యుడు కూడా మనల్ని చూసి నవ్వుతున్నాడు అని ముద్దుగా. విజయ్ వెనక్కి తిరిగి ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అవును సంధ్య, మన జీవితంలో ఇక చీకటి లేదు, ఎప్పటికి ఇలాంటి అందమైన ఉదయాలే అని అన్నాడు. కానీ నాకు మన వెన్నెల గుర్తొస్తుంది విజయ్. మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోదామా అని అడిగింది ఒక బాధగల తల్లిగా. విజయ్ నవ్వి, సరే నా తల్లి, నీ ఇష్టం. మన పాపాయిని తీసుకుని మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి వద్దాం అని మాటిచ్చాడు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.